పాతపట్నం నియోజకవర్గం నుంచి వచ్చిన మన జన సైనికులకు, నాయకులకు, పార్టీ తరఫున పోటీ చేసిన మన అభ్యర్థులకు పేరు పేరున మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మీకు మనస్ఫూర్తిగా అభినందనలు, స్వాగతం. అంటే చాలా సందర్భాల్లో చైతన్యతోటి మాట్లాడుతూనే ఉంటాం మీ సమస్యల గురించి. అతను కూడా ఒక ఆసక్తితోటి ఈ ప్రాంతాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, అభివృద్ధి చేయాలి అనే తపనతోటి కొన్ని అంశాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించి పట్టువీడని విక్రమార్కుడిలాగా పదే పదే కొన్ని సమస్యలు చెప్తానే ఉంటాడు. అందులో ప్రధానంగా మీరందరూ ఇందాక మాట్లాడింది వంశధార నిర్వాసితుల గురించి. ఏ ప్రాంతంలో ఉన్నా కూడా దాని గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ, మొన్న కూడా తూర్పు కాపుల సమావేశం జరిగింది మనకి మా మంగళగిరి ఆఫీస్లో. అక్కడ కూడా పాపం చాలామంది మీ గ్రామాల నుంచి వచ్చి వాళ్ళ ఆవేదన, అంటే ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆర్థిక సహాయం ఇవ్వకపోగా నిర్వాసితులుగా వాళ్ళకి అందించాల్సిన కొన్ని కనీస వసతులు, మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదనేది వాళ్ళందరూ కూడా చాలా ఆవేదనతోటి వ్యక్తపరిచారు. సో డెఫినెట్గా నేను అనుకోవడం, మన పార్టీ నుంచి ఇంతకుముందు చైతన్య చెప్పినట్టు మనందరం కూడా కలిసికట్టుగా ఒక చక్కటి కార్యక్రమం ఈ ముంపు ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో ఒక ఎత్తు అయితే సుమారు 24 గ్రామాలు అని చెప్పారు, కరెక్టేనా? అది 20, అదే నాకు గుర్తుంది, నాకు 23 గ్రామాల్లో. ఓకే, 23 గ్రామాల్లో ఉన్న ఈ ముంపు ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులకు, అదేవిధంగా మీ అందరికీ ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సాయం. ఎందుకంటే ముద్దులు పెట్టుకుంటూ ఇప్పుడు పాదయాత్ర చేసిన ఈ ముఖ్యమంత్రి మీకు 18 లక్షలు ఇస్తాను, 17 లక్షలు ఇస్తాను అని చెప్పి చివరికి ₹1,00,000, అది కూడా ఇన్ని రోజుల తర్వాత పోరాటం చేసిన తర్వాత ₹1,00,000 ఇచ్చి చేతులు దులిపేసుకున్నాడు. సో మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే, పార్టీ మనం సంస్థాగతంగా బలోపేతం చేయడానికి కోసం కొంచెం సమయం పట్టింది. నిదానంగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకెళ్తున్నాం. స్థానిక సంస్థల్లో జనసేన పార్టీ బీఫామ్ తీసుకుని గ్లాస్ గుర్తు సింబల్ పైన పోటీ చేయడానికి మీ అందరూ కూడా చాలామందికి అవకాశం దొరికింది. సర్పంచులుగా కూడా యువకులు చాలామంది ఆ రోజు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మీరు నిలబడ్డారు. మీకు కొంతవరకు అవగాహన వచ్చింది సమస్యల పైన. నిజంగానే ఇందాక బస్ షెల్టర్ గురించి చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే పులివెందల్లోనే బస్ షెల్టర్ లేదు, తెలుసా మీకు? అటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు మనకి రాష్ట్రంలో ఈ రోజున. ఏపీఎస్ఆర్టీసీ కాస్త వైఎస్ఆర్టీసీ అయిపోయింది. కేవలం వాళ్ళ పార్టీ కార్యక్రమాల కోసం ఏపీఎస్ఆర్టీసీ ఉపయోగిస్తున్నారు. బస్సు లేని చోట బస్ షెల్టర్కి మీరు ట్యాక్సీలు కడుతున్నారంటే ఇంక అంతకన్నా ఈ మూర్ఖమైన ప్రభుత్వం ఎక్కడ ఉందా చెప్పండి. ఎంత అధ్వానంగా ఉందన్నమాట పరిస్థితి. సో చాలా చాలా విచిత్రంగా ఉంటాయి ఒక్కోసారి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు. అందులో మీరు యువకులుగా ఈ మాధ్యమాన్ని ఉపయోగించండి, సోషల్ మీడియాను ఉపయోగించండి, ఆ సమస్యలు పైకి తీసుకురండి, ప్రజలకు తెలిసే విధంగా మీరు కృషి చేయండి. పార్టీ నుంచి తప్పకుండా మేము మీకు ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం చేసినా మేము వెంట ఉంటాం. ఇది మాత్రం నేను తప్పకుండా చెప్పగలుగుతాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా, నేను కూడా గతంలో శాసనసభాపతిగా ఉన్నప్పుడు గిరిజన ప్రాంతాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించాను. ఇప్పుడే మనకి ఆఫీస్ నుంచి నాకు అందించారు నోటు, నేను ఆశ్చర్యపోయాను. 5 మండలాల్లో 4 మండలాలు ఐటీడీఏలో ఉండాల్సిన పరిధి అది కాస్త ఈ రోజున మీ జిల్లా విభజన తర్వాత శ్రీకాకుళంకి అసలు ఐటీడీఏనే లేకుండా వెళ్ళిపోయిందంటే అంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటుందని నేను ఊహించుకోలేదు. ఎందుకంటే అరకులో 175 శాసనసభ్యులను తీసుకెళ్ళి అక్కడ ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేసి గిరిజనుల స్థితిగతుల గురించి, వాళ్ళకి ఏ విధంగా మనం ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని దానిపైన ఒక 3 రోజులు శిబిరం ఏర్పాటు చేసి అప్పుడే నేను అరకు డిక్లరేషన్ ఒకటి చేశాం. అందులో ముఖ్యమైనది ప్రతి ఐటీడీఏని బలపరుస్తూ పిఓగా ఎట్టి పరిస్థితుల్లో ఐఏఎస్ అధికారి ఉండాలి, యువకుడు ఉండాలి. ఎందుకంటే 10 మంది సహాయం పడే విధంగా గ్రామాలు తిరిగి గిరిజనులకి సహాయపడతాడని. ఎందుకంటే అడవి తల్లిని నమ్ముకుని మన వనరులను కాపాడేది మన గిరిజనులు. అటువంటి గిరిజనులకి మన ప్రభుత్వం నుంచి కనీస వసతులు లేకుండా, సహాయం లేకుండా దేనికోసం ఈ లక్షల కోట్ల బడ్జెట్ అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడే సోదరుడు అన్నట్టు కనీసం పిహెచ్సిల్లో డాక్టర్లు లేరు. అక్కడ వైద్య సేవల కోసం తిరిగి మళ్ళీ మీరు విశాఖపట్నం వాళ్ళకి వెళ్ళాలంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఒకసారి మనం ఊహించుకోవాల్సిన పరిస్థితి. కనీసం విశాఖపట్నం వెళ్దామని సిద్ధమైనా కూడా మళ్ళీ డోలీ కట్టుకోవాల్సింది, ఎందుకంటే రోడ్లు లేవు. ఈ ముఖ్యమంత్రి గారి పుణ్యం అంటూ కనీసం
గుంతలు కూడా పూడ్చలేదు ఈ 3.5 సంవత్సరాల్లో. లేదా కొత్తగా కనీసం రోడ్ నిర్మాణం కానీ వంతెన నిర్మాణం కానీ అది కూడా చెకప్ చేయలేదు. ఏమనంటే పెద్ద పెద్ద మాటలు చెప్తారు. ఇక్కడ మీలో ఉన్న వాళ్ళు ఎవరైనా మనకి రాజధాని విశాఖపట్నంలో కావాలని కోరుకున్నారా చెప్పండి? ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా? ఇదే నేను చెప్పేది. కావాలని మనలో మనకి చిచ్చులు పెట్టి రోడ్లు బాగు చేయలేని ముఖ్యమంత్రి కొత్త రాజధాని ఏర్పాటు చేస్తాడండి. అదే. సో ఈ విధంగానే అనేది ప్రజల్లో కావాలని ఏదో విధంగా ఆవేశం రెచ్చగొట్టి ఓట్లు దండుకుందామని మనలో మనకి చిచ్చులు పెట్టి ప్రాంతాల మధ్య అసలు పాతపట్నం నియోజకవర్గంలో ఉన్న ఇబ్బందుల గురించి సమస్యల గురించి పట్టించుకునే నాదుడు లేదు. ఉన్న శాసనసభ్యులు వాళ్ళు కూడా చాలా వింతగా మాట్లాడుతాం ఇందాక మనం చూస్తుంటే. అంటే మనం వెనకబడిపోయాం అనే భావన మనలోనే మనకి కల్పించి నమ్మించే విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ వెనుకబాటుతనాన్ని వెనక ఈ నాయకత్వం ఉందని మాత్రం ఎవరు అంగీకరించడం లేదు. వీళ్ళ పొరపాట్ల వల్లనే, వీళ్ళ స్వార్థాల వల్లనే వీళ్ళు వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ ఆస్తుల కోసం, ఇక్కడ ఉన్న వనరులను దంచుకోవడానికి కోసం తప్ప వాళ్ళు మన కోసం చేసిన కార్యక్రమాలు కాదు. అది నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. మీరందరూ కూడా ఏ కార్యక్రమం చేసినా మనం జనసేన పార్టీ నుంచి నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడేటట్టు మనం ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళాలి. ఇప్పుడు వంశధార నిర్వాసితుల గురించి కానివ్వండి, లేదా స్థానికంగా మీరు రక్షిత మంచినీటి పథకం గురించి కానివ్వండి, యువత కోసం ఉపాధి కల్పన కోసం కావండి. నేను ఈరోజు అడుగుతున్నాను మిమ్మల్ని, జనవరి 12వ తారీఖున మనం యువశక్తి అనే కార్యక్రమం చేయబోతున్నాం. మీ అందరికీ సమాచారం వచ్చిందా, తెలిసిందా మీకు? అదేంటి మంచి కార్యక్రమేనా? వెరీ గుడ్. సో ఆ కార్యక్రమంలో ఉత్తరాంధ్రకు సంబంధించిన యువత కోసం జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ప్రణాళికతో సిద్ధమవుతున్నారు, ఏ విధంగా మనం ఎట్టి పరిస్థితుల్లో జనసేన ప్రభుత్వం రేపు వచ్చిన తర్వాత వలసల కోసం, ఉపాధి కల్పన కోసం, వాళ్ళ బిడ్డల్ని, వాళ్ళ కుటుంబాలని పోషించుకోవడానికి కోసం ఏ ఒక్క యువకుడు కూడా తన గ్రామాన్ని, ప్రాంతాన్ని వదిలి వెళ్లకుండా ఉండడానికి కోసం ఖచ్చితమైన ప్రణాళికతోటి మనం కాపాడుకుందాం ఈ ప్రాంతాన్ని. నేను మనస్ఫూర్తిగా మీకు మాట ఇస్తున్నాను. జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున నాకు ఆ నమ్మకం అంత బలంగా ఉందంటే, పవన్ కళ్యాణ్ గారికి ఈ ప్రాంతం పైన ఉన్న అభిమానం, ఇక్కడ ఉన్న సమాచారం, ఆయన పట్టుదల, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉత్తరాంధ్రలో ఉన్న ప్రతి ఒక్కరికి మన వంతు మనం సహాయం అందిద్దాం. ప్రభుత్వం నుంచి ఎక్కువ విధంగా మన నిధులు తీసుకొచ్చి మన ప్రాంతాన్ని కాపాడుకునే విధంగా పెట్టుబడులు వచ్చేటట్టు మనం మంచి వాతావరణం సృష్టిద్దాం. వీళ్ళే జేబు దొంగలాగా తయారైతే ఎవరు వస్తారు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి చెప్పండి? ఒక పరిశ్రమ వస్తుందా? ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించగలుగుతారా? ఏమైంది మోసం? ఈ జాబ్ క్యాలెండర్ ఎక్కడ కనపడిందా? మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఏ నోటిఫికేషన్లు ఇస్తున్నా చెప్పండి? ఇప్పుడు మళ్ళీ బహుశా ఒక 6 నెలల్లోనే ఎలక్షన్ పెడతాడు అనుకుంటా, హడావడిగా మళ్ళీ పోలీసు రిక్రూట్మెంట్లని అవన్నీ పెడుతున్నాడు. కానీ దాంట్లో కూడా మొన్న డిస్కస్ చేసాం. ఎక్కువ మంది ఇక్కడ యువత కోరుకునేది ఏంటంటే, ఈ పాయింట్ మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏజ్ ఎక్స్టెన్షన్ పెట్టమంటున్నారు. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి మీరు కనీసం ఇటువంటి అవకాశం కల్పించలేదు. కష్టపడి మేము ట్రైనింగ్ చేసాం, నిలబడ్డాం, చదువుకున్నాం, కోచింగ్ తీసుకున్నాం, తల్లిదండ్రులు మమ్మల్ని కష్టపడి చదివించారు, కోచింగ్ కోసం కూడా మనం డబ్బులు వృధా చేసుకున్నాం. అప్పుడు రాలేదు నోటిఫికేషన్, ఇప్పుడు వచ్చింది, ఇంతలో ఏజ్ బార్ అయిపోయిందనే భావన చాలామంది యువతలో ఉంది. సో ఈ సమస్యలపైన నిలబడాల్సి, ఇప్పుడు జనసేన పార్టీ ఒకప్పుడు ఏంటంటే ప్రశ్నించే పార్టీ అనే మనం ప్రజల్లోకి వెళ్ళాం. ఆ స్టేజ్ దాటాం. ఈ రోజున ప్రశ్నించడమే కాదు, మన పరిష్కారానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాం, చూపించడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజున. ఎందుకంటే మనకు అవగాహన వచ్చింది, ఈ సమస్యలపైన మనకు అవగాహన వచ్చింది. మనం పోరాడాం, ప్రజల పక్షాన నిలబడ్డాం ధైర్యంగా. చాలామంది పాపం మీరు దెబ్బలు తిన్నారు, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను నమ్ముకొని మీరు ప్రజల్లోకి వెళ్ళారు, మీరు ఎక్కడ కూడా తగ్గలేదు. కానీ మనం ఈ రోజున ప్రజల్లో ఇంకా బలంగా పార్టీని తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేయాలి. గత ఎలక్షన్లో ఎన్ని ఓట్లు అనేది వచ్చినాయి అనేది పక్కన పెట్టండి. మీరు మనం నిలబడమని లేదా, ప్రజాస్వామ్యంగా ఈ ప్రక్రియలో నిజాయితీగా ప్రతిపక్ష పార్టీగా ఇన్ని కార్యక్రమాలు చేసిన పార్టీ ఏదైనా ఉందా చెప్పండి? 3.5 సంవత్సరాలు జనసేన పార్టీ చేసినట్టు. ఎలక్షన్లు జరిగిన 5 నెలలకే భవన నిర్మాణ కార్మికుల కోసం విశాఖపట్నంలో మనం ఒక భారీగా ర్యాలీ పెట్టి, ఇసుక కొరత
ఈ ముఖ్యమంత్రి సృష్టించి మన వాళ్ళందరికీ కూడా నష్టం కలిగించిన విధానం గురించి మనం ఎండగట్టాం. అక్కడి నుంచి మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. కౌలు రైతుల కోసం ఏ విధంగా ఈరోజు రాష్ట్రంలో బహుశా భారతదేశంలో ఏ పార్టీ ఇటువంటి కార్యక్రమం చేయలేదు. ఎవరైనా జేబులోంచి ₹1,00,000 ఆర్థిక సాయం ఇస్తారు చెప్పండి ఒక కుటుంబానికి? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతో ₹5 కోట్ల ముందు ఆయన ఇచ్చి మన పార్టీలో చాలామంది దాతలుగా ముందుకు వచ్చి అనేక మంది పాపం ఇతర దేశాల నుంచి కూడా మీరు ఆ కార్యక్రమం చేయండి, ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం అందించండి అంటే నిజంగానే ఆ పేద కుటుంబాలకి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు చెప్పండి? అసలు నేను ఈ మాట కూడా మీ అందరితో చెప్పాలి ఈరోజు. ఎందుకంటే పాతపట్నం గురించి తలుచుకుని మీరు బాధపడుతున్నారు. ఏమో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందుల గురించి కూడా ఆలోచించండి మీరు. ఎందుకంటున్నానంటే కాదు, ఒక వ్యక్తి పరిపాలిస్తున్నప్పుడు ఏ విధంగా ఆయనలో సామర్థ్యం ఉండాలి, ఏ విధంగా ఆయనకి పరిపాలన దక్షత ఉండాలి. ఎందుకు పొరపాటు చేశాం మనం? ఇంతమంది ఇన్ని సీట్లలో ఆయన గెలిపించారు, 151 స్థానాల్లో గెలిపించారు. ఈరోజు రాష్ట్రం ఏమైపోయిందని మీకు తెలియాలి. సొంత నియోజకవర్గం పులివెందుల్లో, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందుల్లో 46 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ 3 సంవత్సరాల్లో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. నిజంగానే ఒక బలమైన నాయకుడు ఉంటే, ఆ నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలిస్తుంటే ఆ నియోజకవర్గంలోని ప్రజలు ఎవరైనా ధైర్యం కోల్పోతారా చెప్పండి? ఆత్మస్థైర్యం కోల్పోయి చివరికి ఆత్మహత్య చేసుకుంటారు ఎవరైనా చెప్పండి? నమ్మకం ఉంటుంది కదా, మన బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నట్టు పోయి కలుద్దాం, పోయి కలిసి ఏదో విధంగా సహాయం దొరుకుతుందని. ఎంత దిగజారిపోయిందంటే ఈ ప్రభుత్వం ఈ రోజున ఆయన కారు ఆపినట్టు, ఎవరో పాపం వచ్చి పిటిషన్ ఇచ్చుకుంటే ఈయన చాలా పెద్ద మనసుతోటి ₹1,00,000 ఆర్థిక సహాయం అందించినట్టు. ఎవరి జేబులో చూస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి? రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి అని ఒక నిధి ఉంటుంది. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో కుటుంబాలకి ఆర్థిక సహాయం, ఆపరేషన్ల కోసం, ఆరోగ్య సమస్యల కోసం ₹3,00,000, ₹5,00,000 నిమిషంలో సంతకం పెట్టించేవాళ్ళు ఆయన. కొన్ని నియోజకవర్గాలు అయితే ఆయన కోట్ల రూపాయలు ఇచ్చారు ఆయన ప్రతిపక్ష నాయకులు కూడా. అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలి. కానీ ఈయనేదో వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారో మీటింగ్లు పెట్టి మన విమర్శించడం కోసం మీటింగ్లు పెడతారు కదా పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని. దానికోసమే కదా మీటింగ్లు. ప్రభుత్వ డబ్బులు, మన డబ్బులు దుర్వినియోగం చేసి పబ్లిక్ మీటింగ్లు ఏర్పాటు చేసి అందులో కేవలం రాజకీయ పరంగా ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ పోతాడు. కారు దిగి వెళ్ళిపోయేటప్పుడు పాపం ఎవరో ఒక తల్లి అక్కడ కూర్చుంటే రోడ్డు మీద, అయ్యో పాపం ఆయన ఆగి ₹1,00,000 ఇచ్చి వెళ్తున్నారు. ఇది ఆయన చేసే సహాయం మన రాష్ట్ర ప్రజలకి. మీరందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు చక్కటి సమస్యలు ఇందాక మాట్లాడారు, మీకు అవగాహన వచ్చింది, మీరు తిరుగుతున్నారు గ్రామాల్లో, పోటీ చేశారు. అన్నిటికంటే ముఖ్యం, స్థానిక సంస్థల్లో పోటీ చేస్తే మీకు వచ్చే బలం మామూలు విషయం కాదు. అది మీరు గర్వపడాలి. అది అక్కడ 50 ఓట్లు వచ్చినాయా, 500 ఓట్లు వచ్చినాయా, అది అనవసరం. కానీ మీరు ఇంటింటికి తిరిగి జనసేన పార్టీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారి మాట విలువ నిలబెట్టుకుని, నేను కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తున్నాను, ఆయన పంపించిన వ్యక్తినని చెప్పి మీరు గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు అది మన పార్టీకి బలం. దానికోసమే ప్రజలు కూడా మనని ఈ రోజున అభినందిస్తున్నారు, ఆదరిస్తున్నారు, మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కొంతమందికి పాపం కొన్ని ఇబ్బందులు అయి ఉంటాయి. కానీ అప్పటి నుంచి ఇప్పుడు మీరు ప్రయాణం చేసిన వాళ్ళందరికీ మీకు స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు మనం మీటింగ్ చేస్తే ఎక్కువ మంది వస్తున్నారు. మనం రోడ్ల గురించి మనం సమస్య పట్టుకుని మన ప్రజల్లోకి వెళ్తే ప్రజలే మనని పిలిపించారు, వాళ్ళు చాలా అభినందించారు, మనం చాలా గొప్ప కార్యక్రమం చేశారా మీరు రోడ్ల గురించి అని. ఈరోజు గ్రామాల్లో రైతుల గురించి, మహిళల గురించి, వీళ్ళు చేస్తున్న దాష్టికాల గురించి మనం పోరాడుతున్నప్పుడు ప్రతి చోట కూడా మనని అందరూ కూడా అభినందిస్తున్నారు. ఇప్పుడే సోదరుడు అన్నాడు మన న్యాయ విభాగాన్ని ఇంకా పటిష్టం చేయాలని. ఖచ్చితంగా మీకు మాట ఇస్తున్నాను, జనవరి 1వ వారం లోపు మీకు శ్రీకాకుళం జిల్లాలో మీ న్యాయ విభాగాన్ని ఇంకా పటిష్టం చేసేటట్టు, ఎక్కువ మంది మన న్యాయ నిపుణులు మనకి అందుబాటులో ఉండేటట్టు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ల గురించి మీకు అందరికీ తెలుసు, కావాలని మన జన సైనికులు ఇబ్బంది పెడుతున్నారు చాలా ప్రాంతాల్లో అనే సమాచారం మనకు వస్తుంది శ్రీకాకుళం జిల్లాలో. దాన్ని గమనించే మీకు సమస్యలు లేకుండా ఖచ్చితంగా ప్రతి పోలీస్ స్టేషన్కి జనసేన పార్టీ తరఫున ఒక న్యాయవాది ఉండేటట్టు, మీకు బలంగా ఇబ్బంది లేకుండా మీకోసం నిలబడేటట్టు పవన్ కళ్యాణ్ గారు ఆ చర్యలు తీసుకుంటారు. అందులో మీకు ఏమాత్రం కూడా ఇబ్బంది ఉండకూడదు. మీకు పూర్తి భరోసాతోటి, మీరు నమ్మకంతో దీనిపైన ఉండండి. ఎందుకంటే ఎంతటి దూరంకైనా సరే పార్టీ మీకు అండగా నిలబడుతుందని మీకు చెప్తున్నాను. అదేవిధంగా జనవరి 12వ తారీఖు కార్యక్రమానికి మీరందరూ కూడా సిద్ధమవ్వండి.
రండి, రణస్థలంలో ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకుందాం. ఈ ప్రాంతంలో ఉన్న మన కళలు, ఇక్కడ ఉన్న మన చరిత్ర, మనం చేసిన పోరాటాలు, మనలో ఉన్న స్ఫూర్తి, ఆ నిజాయితీ, ఆ పట్టుదల, ఇవన్నీ ప్రతిబింబించే విధంగా యువతకు మనం పెద్దపీట వేసి అద్భుతమైన కార్యక్రమాలు చేద్దాం. దానికి మీరందరూ కూడా ఆ రోజు సమయం తీసుకుని వచ్చి ఒక గొప్ప కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున రేపటి రోజున మనం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం, ఈ ప్రాంతానికి ఏ విధంగా మన అందరం కూడా కలిసికట్టుగా ఒక మార్పు కోసం నిజాయితీగా కష్టపడి ప్రజల దగ్గరికి వెళ్ళి మనం అందరం ఒకే మాట పైన, అదేంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకు మనం ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మనం వెనకబడిపోయాం, ఎందుకు మన యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలి, ఎందుకు మన మత్స్యకారులు పాపం ఇంత ఇబ్బందుల్లో ఉన్నారు, మన బిడ్డల కోసం తల్లిదండ్రులు అంత ఆవేదనతోటి మరి తప్పక కేంద్ర బలగాల కోసం, డిఫెన్స్ ఫోర్సెస్ కోసం అక్కడ పోయి ఉద్యోగాలు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మన ప్రాంతం నుంచి. వీటి గురించి మనందరం కూడా చర్చించుకోవాలి, మాట్లాడాలి. ఒక మంచి పరిష్కార విధానంలో మన ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసుకునేటట్టు తప్పకుండా ముందుకెళ్దాం. పాతపట్నంకి రాగలనో లేనో నేను మాట ఇవ్వలేను ఇప్పుడే, కానీ మొదటి వారంలో నేను మళ్ళీ మీకు వస్తాను, ప్రయత్నం చేస్తాను. షూర్ 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 అమ్మా, షూర్. నాకు కూడా కొండల్లో గిరిజనులతో తిరగాలని చాలా ఇష్టం, నాకు వస్తాను తప్పకుండా, మాట ఇస్తున్నాను. జనవరి మొదటి వారంలో ఏమ్మా, థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ. అందరం ఒకటే, అంతా అడిగి బిడ్డలేమే కదా మనం. చాలా సంతోషం. మొదటి వారంలో మళ్ళీ జనవరిలో నేను వచ్చేటప్పటికి తప్పకుండా మనం పార్టీ నిర్మాణంలో కొంతవరకు ముందడుగు వేద్దాం. మీరందరూ కూడా కృషి చేయండి. చిన్న కమ్యూనికేషన్ గ్యాప్లు లేకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా నేను ఇదే సలహా ఇస్తున్నాను. అదేంటంటే మన కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి మనం ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తాం. ఇవాళ వచ్చిన మన సభ్యులందరూ కూడా క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్ళు, పోటీ చేసిన వాళ్ళు, సీనియర్ నాయకులు అందరూ కూడా ఆ గ్రూప్లో మీరు దయచేసి పాల్గొనండి. మీకు స్థానికంగా ఉన్న సమస్యలపైన, పార్టీ కార్యక్రమాల గురించి ఆ వాట్సాప్ గ్రూప్లో పెట్టండి. అది తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. అందులో ఉన్న సమస్యలు పార్టీ ఆఫీస్ నుంచి కూడా మీకు సమాచారం ఆ గ్రూపుల్లో మీకు సమాచారం అందించేట ప్రక్రియ చేసి ఈ చిన్న గ్యాప్స్ లేకుండా అందరం కలిసికట్టుగా, ఇందాక కిరణ్ కుమారేనా, ఓకే, చాలా బాగా మాట్లాడారు. మీ అందరూ చాలా అద్భుతంగా మాట్లాడారు. మీ అందరూ కూడా మీరు ఇచ్చిన సూచనల మేరకు ఎక్కడ కూడా నేను చెప్పేది ఏంటంటే నాయకత్వాన్ని గుర్తించి పెంచాల్సిన బాధ్యత కేవలం మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంటుంది. దాన్ని మనందరం కూడా గౌరవిద్దాం. ఏ విధంగా మన పార్టీలో మనం ముందు తీసుకెళ్ళగలుగుతాం, ఏం చేయగలుగుతాం అనేది మనం ప్రణాళికబద్ధంగా చేసుకుందాం. లేకపోతే ఎవరో 10 మంది కలిసి 10 కార్యక్రమాలు చేస్తే దాంట్లో ఆ బలం ఉండదు. 10 మంది కలిసి ఒక కార్యక్రమం చేస్తే చాలా బలంగా ఉంటుంది. అది మనం గుర్తించాలి, దాన్ని మనం ముందు తీసుకెళ్ళాలి. ఆ సమన్వయపరచడానికి కోసం, మిమ్మల్ని అందరినీ కలిసికట్టుగా ముందు తీసుకెళ్ళడానికి కోసం తప్పకుండా పార్టీ నుంచి మా వంతు మేము కృషి చేస్తాం. అది మీరు చాలా ధైర్యంగా ఉండండి, నిలబడండి. మీరందరూ కూడా ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి మిమ్మల్ని పార్టీ తరఫున మిమ్మల్ని అభినందించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన.